అందరికీ నమస్తే. ఇప్పుడు మనం నిన్న సండే ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఎవరిది? శ్రీజది. మాట్లాడాలి మనం. ఎందుకంటే శ్రీజని అన్ఎక్స్‌పెక్టెడ్‌గా ఎలిమినేట్ చేశారు. నాకు నిజంగా ఫీజులు ఎగిరిపోయినాయి. బయట కూడా చాలామంది శ్రీజ కోసం అన్నపూర్ణ స్టూడియో బయట గేట్‌లో బయట చాలామంది కూడా ధర్నాలు చేస్తున్నారు. శ్రీజ ఫ్యాన్స్ అందరూ కూడా. అన్ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషను. ఫస్ట్‌లో 2 వీక్స్ శ్రీజ ఆట తీరు చూసి నాకు ఒకటే అనిపించింది. ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఒర్లుతా ఉంది? ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేస్తే బాగు అని నేను కూడా అనుకున్నాను అందులో. కానీ మిగతా 2 వీకుల నుంచి శ్రీజ ఎంత పోరాడుతుందనంటే అంత పోరాడుతూ ఉంది. మాట తగ్గించుకుంది. ఫైట్ చేయడం మొదలుపెట్టింది. గేమ్స్ బాగా ఆడుతుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఆడియన్స్ వేసే జనాలందరూ పిచ్చోళ్ళ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వస్తే వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చేసి వాళ్ళు ఎలిమినేట్ ఏది చెప్తే అదే అని అనటానికి అంటే ఏమైనా స్క్రిప్టా? అంటే నిజంగానే ఆడియన్స్ శ్రీజన్ వద్దనుకున్నారా? అలా అనుకుంటే నాకు ఆడిచ్చిన గేమ్స్ అన్నీ కూడా ఫేవర్గా అనిపించలేదు. నిజం చెప్తున్నాను, ఫేవర్గా అసలే అనిపించలేదు. అనవసరంగా కావాలని ఒక ప్రీ ప్లాన్డ్ ప్రకారం శ్రీజని ఎలిమినేట్ చేశారేమో అన్నట్టుగా అనిపించింది. కానీ వెళ్ళిపోతుంటే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా బాధ అనిపించింది. ఓకే, అసలు దాన్ని వెనుకున్న కథ ఏంటి, కార్ఖానం ఏంటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, అసలు కథ ఏంది, మ్యాటర్ ఏందో మొత్తం మీకు తెలియాలి అని అంటే మనం వీడియోకి వెళ్ళాలి అని అంటే మీరు పని చేయాలి. ఏంటిది? వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నన్ను సపోర్ట్ చేశారనుకో లిటరల్ చెప్తున్నా మీకు రుణపడి ఉంటాను. సో మన ఛానల్కి ఒక తమ్ము ఉంది, స్టాంప్ ఉంది, వేద్దామా? ఇంకెందుకు ఆలస్యం? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీకే రివ్యూస్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు కూడా. ఎందుకంటే మీరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎలిమినేషన్ రాగానే ఎవరిది? ఫ్లోరా ఎలిమినేషన్ అయిన దానికి ఒక కారణం ఉంది. ఓకే, గేమ్స్ సరిగ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం. దీనికి లాంగ్వేజ్ అనే దగ్గర గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడుకుందాం మధ్యలో ఖచ్చితంగా ఈ లాంగ్వేజ్ అనే పదం. బిగ్ బాస్ అంటే తెలుగులోనే మాట్లాడాలి, హిందీలో మాట్లాడొద్దని చెప్పేసి సార్లు బిగ్ బాస్ హెచ్చరిక ఇచ్చాడు. దీని గురించి మనం మాట్లాడదాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాల్స్ దగ్గరకు వచ్చినాక మాట్లాడదాం మనం. ఓకేనా? ఓకే, 5 వీక్ జర్నీ ఏవి చూపించారు. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఫ్లోర్ ఎంత క్యూట్గా ఉంది పర్ఫార్మెన్స్ అన్న విధంగా అనిపించింది తెలుసా. నాకైతే లిటరల్లీ చాలా బాగా నచ్చింది. బట్ ఆమె దగ్గర వర్త్ లేదు, మ్యాటర్ లేదు, కంటెంట్ లేదు కాబట్టి సో తను వెళ్ళిపోవాల్సి వచ్చింది. లక్ 2 times బిలీవ్ చేసింది తన్ని. ఎలిమినేషన్ రౌండ్లో ఉన్నప్పుడు ఒక 2-3 సార్లు లక్ బిలీవ్ చేసింది కాబట్టి తను 4 వీక్లు 5 వీక్స్ ఆడగలిగింది. బట్ లక్ అన్ని వేళ సరిపోదు కదా, టాలెంట్ కూడా, కష్టం కూడా ఉండాలి. తను నమ్ముకోలేదు కాబట్టే బయటకు వెళ్ళిపోయింది. ఓకే, తను వెళ్ళిపోవడంలో రీజన్ ఉంది. ఇక ఫ్లోరాకి ప్లస్ రీతుకి ఇద్దరిని పక్కన పెట్టినప్పుడు రీతు కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. ఎలిమినేషన్ స్టేజ్ దాకా వచ్చిందంటే రీతు ఒకసారి అర్థం చేసుకోండి. అర్థమైంది కదా మీకు? ఎవడు పెట్టుకోమన్నాడు? రీతు వెళ్ళిపోతున్నప్పుడు రీతు ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది, నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు అంటే డిమాండ్ పవన్కి చెప్తా ఉంది, పవన్ ఐ మిస్ యూ. అరే ఒరిజినల్ లవర్స్ కూడా అలా ఉంటారు. అంటే మేబీ మీరు లవర్స్ అయి ఉంటారు చాలే, అంటే డీప్ భగ్న ప్రేమికుల్లాగా. ఒరే నేను మిస్ అవుతున్నాను రా, వెళ్తున్నాను రా, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, బయట ఎలా ఉండాలిరా నేను. ఊరి తిని చేశాలు. సారీ భయ్యా, రీతు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అయితే క్షమించండి. ఈ ఏడుపేదో గేమ్లో ఏడవచ్చు కదా, నాకు అనిపించింది అదే. ఈ ఏడుపేదో గేమ్లో ఏడిస్తే బాగుండేది కదా. ఈ రిలేషన్ బాండింగ్ ఇవన్నీ పెట్టుకునే బదులు ఆట మీద ఫోకస్ పెట్టుంటే ఎలిమినేషన్ దాకా వచ్చేది కాదు కదా. చాలా సిచ్యువేషన్లో ప్రయత్నం చేస్తూ వచ్చింది. కానీ ఇంకొంచెం ఎక్కువ ప్రయత్నం చేసి ఆ పొటెన్షియల్ తన దగ్గర ఉంది. తనున్న పర్సనాలిటీకి, తనున్న ఫిజిక్కి, తనున్న మెంటల్కి లిటరల్ చెప్తున్నాను, ఒక ఆట ఆడొచ్చు బిగ్ బాస్ని, ఆ హౌస్లో కంటెస్టెంట్ని. ఏంటనంటే డిమాండ్ పవన్తో ఒక రిలేషన్ పెట్టుకుంది, పోయేటప్పుడు దొంగెడుపులు ఏడుస్తూ ఉంది. మీకు ఎలా అనిపించింది? నాకైతే లిటరల్ నాకు అంతే అనిపించింది. ఆ ఏడుపు లేదా గేమ్లో పెట్టి ఆడవచ్చు కదా, బాగుండేది. మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ఇది. నా ఒపీనియన్ మాత్రం నేను మాట్లాడతాను. ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు, ఎవరు ఎంతమంది కామెంట్ పెట్టినా నాకు నో ప్రాబ్లం. నేను ఎలానే మాట్లాడతాను. నాకు అనిపించింది ఓవరాల్గా. నేను ఒక్కనే కాదు, ఎవరి ప్రపంచం ఏం మాట్లాడుకుంటుందో కూడా ఎవరితో వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి మాట్లాడుకుందాం మనం. వైల్డ్ కార్డ్ ఎంట్రీ నాకు ఒకటే అనిపించింది, వీళ్ళందరిని చూసినప్పుడు ఎవర్రా మీరంతా అలానే అనిపించింది. ఎవరు అసలుకి వీళ్ళంతా?
రమ్య మోక్ష ఆల్రెడీ కాంట్రవర్సీ. పిక్కల్స్, అలైక్య చిట్టి పిక్కల్స్ వాళ్ళ సిస్టరు, ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు, అందులో సిస్టరు. ఆమె ఒక పచ్చడి విషయంలో కాంట్రవర్సీ అయినప్పుడు ఆహా ఎంతమంది ట్రోల్స్ అంటే ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మొత్తం కూడా కాంట్రవర్సీ. తిట్టినోడే కానీ తిట్టనోడు లేడు బై. ఆ రేంజ్లో తిట్టి దుమ్మెత్తి పోసారు వాళ్ళ మీద. వాళ్ళని బిగ్ బాస్ హౌస్కి తీసుకొచ్చారు. అంటే కాంట్రవర్సీ లేదని నడిస్తే వాళ్ళు సెలబ్రిటీ అవుతారా? వెంటనే వాళ్ళని సెలబ్రిటీ చేస్తారా? కానీ ఒకటి బాగా నచ్చింది, ఏవి నచ్చింది. ఆమె ఆ రమ్య మోక్షది ఏవి మంచిగా అనిపించింది. సో ఆ ఏవి చూసిన తర్వాత కొంచెం జనాలు ఏమైనా ఒపీనియన్ మార్చుకొని అందులోకి పోయిన తర్వాత కూడా అదే ప్రౌడ్నెస్ కనపడకోకుండా నీట్గా పద్ధతిగా గేమ్ ఆడితే మాత్రం ఓకే, కొన్ని వారాలు ఉంటుందేమో. లేదు ఆడిపోయిన తర్వాతకి అలైక్య చిట్టి పిక్కల్స్ ఎఫెక్ట్ కనుక బ్రెయిన్లో పడి ఇంకొంచెం ఏమైనా చేసుకుందనుకో, నాకు తెలిసి ఫస్ట్ వీకే పంపించేస్తారు. సో అలైక్య చిట్టి పిక్కల్స్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? చెయ్యండి, చేసేవాళ్ళు. ఒకప్పుడు కాంట్రవర్సీ ఉన్నప్పుడు మొత్తం దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చింది తను. అది ఒకవేళ కష్టం అనుకోవాలా, లేకపోతే కాంట్రవర్సీ నడిచింది కాబట్టి ఫేమ్ అయిందని చెప్పేసి తీసుకొచ్చారా అనేది నాకు ఒకటి అర్థం కాలేదు. మరి ఆమె గురించి మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఓకే, ఆమెను వచ్చింది, ఆమె ఒక క్షణికావేశం ఆ రోజు చేయటం వల్ల అలా జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు మరి సరిదిద్దుకుంటుందా, జనాలలో గుండెల్లోకి మళ్ళీ వెళ్తారా ఈ అలైక్య చిట్టి పిక్కల్స్ అనేది వెయిట్ చేయాల్సిందే. బిగ్ బాస్ ఒక్కొక్కరికి ఒక పౌరాస్త్రం ఇచ్చారు, లోపల పంపించేశారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన పై శ్రీనివాస్ సాయి వచ్చేసరికి నేను ఎవరో అనుకున్నాను. ఊపిరి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు, అలానే గోల్కొండ స్కూలు, అలానే కేడి మూవీలలో నాగార్జున గారితో కొంచెం అనుబంధం ఎక్కువగా ఉన్నట్టుంది. అన్నాడు, సార్ నేను చేసిన ప్రతి సినిమాలో మీవే సార్, అందుకని నేను నాగార్జున ఫ్యామిలీ గారు అనుకుంటున్నారేమో అని చెప్పేసి అన్నాడు. ఓకే, చూడటానికి క్యూట్గా ఉన్నాడు, బాగున్నాడు. మరి లోపల మీద తర్వాతకి ఏ రేంజ్లో ఉంటుంది అనేది మనం వెయిట్ చేయాల్సిందే. ఓకేనా, ఆయన కూడా ఒక పౌరాస్త్ర ఇచ్చారు, పంపించేశారు. దాని తర్వాతకి మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య సత్యమణి. ఆమె ఆల్రెడీ ఎమ్మెల్సీ ఒక రేంజ్ ఒక టాప్లో ఉన్న కేటగిరీ నుంచి ఇటు దాకా రావాల్సిన అవసరమా? ఆల్రెడీ ఇక్కడికి వచ్చిందో లేదో, హౌస్లో ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. చూద్దాం మరి ఆమె బిహేవియర్, ఆ మైండ్ సెట్ ఏంటిదో అనేది చూడాల్సిందే. సో అలానే ఆమెకి పౌరాస్త్ర ఇచ్చింది ఎవరు? సుదీప్ కిచ్చా, కన్నడ సూపర్ స్టార్. ఆయన నుంచి మాధురి గారికి వచ్చిందని అంటే అది ఆమె గొప్పతనం కాదు, వాళ్ళ హస్బెండ్. మనోడు గట్టిగా ఉన్నాడు, రాజకీయంగా పొలిటికల్గా బాగా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి బిగ్ బాస్ హౌస్ దాకా వచ్చింది. ఇక్కడికి వచ్చి పోరాడాల్సినంత అవసరం లేదు ఆ వయసులో నాకు అనిపిస్తూ ఉంది. మరి మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. అంటే నేను తప్పుగా అనట్లేదు, బిగ్ బాస్ హౌస్కి పోవడానికి వయసుతో పని లేదని కాదులే, కానీ సో వాళ్ళున్న రేంజ్కి, వాళ్ళున్న క్యాడర్కి, వాళ్ళున్న పొటెన్షియల్కి నిరూపించుకోవాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంది. బట్ చూద్దాం, ఆ హౌస్లో పోయిన తర్వాతకి మరి ఆమె ఏ రేంజ్లో గేమ్ ఆడిద్ది అనేది వేచి చూడాల్సిందే, అంతేగా. దాని తర్వాతకి నిఖిల్ అనమాట. ఇతనికి సీరియల్ ఆర్టిస్టు, మీ అందరికీ తెలిసిందే. కొన్ని సీరియల్ ఈ మధ్యన తలకొని మెరుస్తూ ఉన్నాడు. ఈయన లోపల పంపించారు, అంతా బాగానే ఉంది. లోపల క్యాప్టెన్సీ టాస్క్ ఒకటి ఇచ్చి పంపించారు. పవన్ కొంచెం నమ్ముతాడు, అందరు నమ్ముతాడు. పవన్ కళ్యాణ్ అందరినీ నమ్ముతాడు. అందరు నమ్మడం కూడా కరెక్ట్ కాదు. మీరు క్యాప్టెన్సీ టాస్క్ తీసేసి బ్యాడ్జీ తీసేసి అక్కడ పెట్టేసేయండి అని చెప్పేసి అని అంటే నిజంగానే తీయబోతున్నాడు. అప్పుడు పక్కనే ఎవరు గొంతు వినపడదు తెలుసా? ఫస్ట్ శ్రీజ గొంతు వినపడది. కష్టపడి సంపాదించుకున్నది కదా, ఎలా తీసేస్తాడు అలా అనే తర్వాత ఓహో అందరు కలిసి మళ్ళీ అనేసరికి అప్పుడు ఆగాడు. పవన్ అంత ఈజీగా ఎవరు నమ్మకు రాజా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆయేషాకి విజయ్ సేతుపతి గారు తమిళ్ ఎన్న తెలియమా, తమిళ్ నుంచి ఆయన సపోర్ట్ ఇచ్చాడు ఏమో ఆ రేంజ్లో వచ్చింది. ఈమె చాలా సెలబ్రిటీ, ఏమో కూడా చాలా మూవీస్, షార్ట్ ఫిల్మ్స్, అలా కొన్ని క్యారెక్టర్లు, అలానే టెలివిజన్ రంగంలో తమిళ్ తెలుగులో గట్టిగా సీరియల్స్ చేస్తూ ఉంది మా ఆయేష. ఇంకా దాని తర్వాతకి పౌరాస్త్ర ఇచ్చేశారు, అందరినీ లోనకి పంపించేశారు. ఇంకొక అతను వచ్చారు, ఆయన ఎవరు? గౌరవ్ గుప్తా అంట.
ఆ! ఇందాకలా లాంగ్వేజ్ అని చెప్పాను చూసారా? లాంగ్వేజ్ అన్న దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. గౌరవ్ గుప్తాకి తెలుగు సరిగ్గా మాట్లాడడం రాట్లేదు. మరి నేనైతే ఆయన్ని ఎక్కడా చూడలేదు. హీరోగా చేశాడంట, విలన్‌గా చేశాడంట. మరి నేనైతే ఎక్కడా చూడలేదు గౌరవ్ గుప్తాని. ఆయన్ని తీసుకొచ్చి 'బిగ్ బాస్' వదిలి 'బిగ్ బాస్' ఆల్రెడీ చెప్పాడు. తెలుగు కంపల్సరీగా వస్తేనే మాట్లాడాలి అని చెప్పేసి. సరిగ్గా రావట్లేదు. మరి ఎట్లా తీసుకున్నారో నాకు ఆ ఫ్లోరా విషయంలో కూడా చాలా సార్లు 'బిగ్ బాస్' అనౌన్స్ చేశాడు. మరి ఇప్పుడు ఎలా తీసుకున్నారో ఏంటో అనేది 'బిగ్ బాస్‌కే తెలవాలి. మిగతా ఇంకెవరు లేరా బయట? సెలబ్రిటీస్ ఎవరు లేరా? బొచ్చెడు మందున్నారు. మంచి సెలబ్రిటీని తీసుకొని రావచ్చు గదా! ఎవరినో తీసుకొచ్చారు. ఎక్కడి నుంచో పట్టుకొచ్చారు. అందుకని వీళ్ళందరిని చూసరికి ఎవర్రా వీరంతా అనాలనిపించింది నాకు. అలానే ఉంది. సో, ఎళ్ళాడు. ఎళ్ళిన తర్వాతకి ఇక కొన్ని టాస్క్‌లు పెట్టారు. ఎలిమినేషన్ రౌండ్‌లో ఉన్న వాళ్ళని కొంతమంది సేఫ్ జోన్‌కి వచ్చే ఉంచారు. లాస్ట్ సుమను, శ్రీజ, డిమాన్ ముగ్గురే మిగిలారు. అక్కడ ఫెయిర్ గేమ్ ఎట్లా అంటే వీళ్ళకి రైట్స్ ఇవ్వటం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకు అదొక్కటే నచ్చలేదు. అంటే ఆడియన్స్ పిచ్చోళ్ళా? హాట్‌స్టార్ ఓపెన్ చేసి టిక్కు ఎవరిని గెలిపించాలా ఏందని చెప్పేసి ఓటింగ్ చేసేవాళ్ళంతా పిచ్చి నా పర్రెలా? వీళ్ళు డిసిషన్ మీదకు పాపం ఎలిమినేట్ చేయటం ఏంటి కరెక్ట్ కాదు కదా! అక్కడ మీరు కొన్ని వస్తువులను తీసేసి ఒక చిన్న బౌల్‌లో ఏసేటప్పుడు నాకు ఆ గేమ్ క్లియర్ కట్‌గా అర్థమైతుంది. ప్రీ ప్లాన్డ్ గేమ్ అని చెప్పేసి. సుమన్ శెట్టి కొన్నేసి ఆగిపోయాడు. ఎందుకు? నింపొచ్చు కదా ఫుల్‌గా. శ్రీజన్ అక్కడ ఏదో చెప్పారు. అందుకనే ఆగుతుంది ఆలోచిస్తా ఉంది. అన్‌ఫేర్. కంప్లీట్ అన్‌ఫేర్ గేమ్ అయితే నాకది బాలేదు. అలానే 2 రౌండ్స్ అది ఇసిరేస్తే దాన్ని పట్టుకొని రౌండ్ సర్కిల్ విసిరేస్తే పట్టుకొని దానికి హుక్ చేయాలి. అక్కడ ఆల్రెడీ నాగార్జున గారు కూడా నిజంగా కావాలని చేశారేమో అన్నట్టుగా కొంచెం అనిపించింది నాకు. ఆల్రెడీ 2 పడ్డాయి తన్ని. పడిన తర్వాత కూడా ఇంకా డిమాండ్ ఇంకా గాల్లో ఉంది. బజర్ మోగింది. తనకి ఇవ్వచ్చు కదా! ఆల్రెడీ ముందే పడిపోయింది కాబట్టి తనే విన్ అని ఇవ్వచ్చు కదా! సరే మళ్ళీ ఒక అవకాశం పెట్టారు. అలా అయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయిందని చెప్పేసి అన్నారు. తర్వాత శ్రీజ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. అంటే పవన్ కళ్యాణ్‌కి ద బెస్ట్ తను ఒక మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. గుడ్డిగా నమ్మేస్తారు వాళ్ళిద్దరూ ఏ విషయాలనైనా. అది ఈ 2 వీక్స్ నుంచి బాగా బాండింగ్ ఎక్కువైంది. స్టార్టింగ్‌లో లేకుండే. బట్ చాలా ఎమోషనల్ అయ్యాడు పవన్ కళ్యాణ్. నిజంగా చూస్తే చాలా బాధ అనిపించింది. నాకు కూడా కళ్ళమ్మట నీళ్ళు తిరిగినాయి. లిటరల్ చెప్తున్నా. శ్రీజ వెళ్ళిపోయేటప్పుడు నాకు కూడా అరే ఉంటే బాగుండు. కనీసం ఫైనల్ దాకా ఐఎమ్ నాట్ ఎక్స్‌పెక్టెడ్. బట్ కొంచెం ఇంకొక 2-3 వారాలు కొత్త కంటెస్టెంట్లు వచ్చారు. మజా ఉండేది ఆట. పిట్ట కొంచెం కూతగానం అన్నట్టుగా అనిపించింది. బట్ శ్రీజ ఎలిమినేషన్ పట్ల చాలామంది ధర్నాలు చేస్తున్నారు బయట. సో మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. నాకు కూడా కరెక్ట్ కాదు అన్నట్టుగా అనిపించింది శ్రీజని పంపించటం. సో చూద్దాం. దాని తర్వాత శ్రీజ వెళ్ళిపోతున్నప్పుడు పవన్ బాగా ఎమోషనల్ అయ్యాడు. బాగా బాధ అనిపించింది. ఒక బ్యాక్ బోన్ పోయింది. అక్కడ ఇమ్ము గట్టిగా చేసుకొని ఒక మాట అన్నాడు. నేను ఉన్నాను రా నీకు అని చెప్పేసి అన్నాడు. చూద్దాం. నువ్వు ఎంత నేను బాండింగ్లు కలుపుకున్నా కానీ చివరాఖరికి గెలవాల్సింది ఒక్కళ్ళే. 16 మంది ఉన్నా 20 మంది ఉన్నా అందరిని ఓడించి చివరికి నెగ్గాల్సింది ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరు అవుతాడు అనేది తెలియదు. కానీ చూస్తున్న జనాలను అందరిని పిచ్చోళ్ళని చేశారు. ఓటింగ్ ఇచ్చే ప్రతి ఒక్కరిని పిచ్చోళ్ళని చేసి బయటకు పంపించారు శ్రీజని. నాకు మంచిగా అనిపించలేదు. అలానే నాగార్జున బయటకు వచ్చిన తర్వాత ఏవీ వేయలేదబ్బా. శ్రీజకి ఏవీ వేయలేదు. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నాను నాగార్జున గారు కూడా. అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు బా. కానీ పోతూ గట్టిగా హక్ చేసుకుని ఒక మాట అన్నాడు నాగార్జున గారు. అది బాగా నాకెందుకో మళ్ళీ వస్తుందేమో అన్నట్టు కనిపించింది. కమ్ టు సీ యూ సమ్వేర్ అంటే నాకు ఆ మాట అన్న తర్వాత నాకు అనిపించింది మళ్ళీ వస్తుందేమో, వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ ఏమైనా ఎంట్రీ ఇస్తుందేమో, మళ్ళీ తీసుకొస్తారేమో బహుశా, అందుకే ఏవి గట్ట వేయలేదేమో అన్నట్టుగా నాకు అనిపించింది. ఇది నిన్న ఎపిసోడ్లో అన్ఫెయిర్ గేమ్ అని అన్నారు. పాపం శ్రీజాని ఎలిమినేట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. ఫ్లోరా వెళ్ళిపోయింది పర్లేదు, కానీ మంచి టఫ్ ఇచ్చే కంటెస్టెంట్ బయట పంపించారు కదా. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది వేచి చూడాల్సిందే. ఇది గైస్ నేను సండే జరిగింది ఎపిసోడ్ గురించి. మరి మీకేమనిపించిందో చూడండి. సో నిన్నటి దాంట్లో నాకు ద బెస్ట్ పర్ఫార్మర్ అనిపించింది శ్రీజానే. ఎలిమినేషన్ అయినా కానీ నాకు శ్రీజానే ఫైట్ చేసింది చివరి వరకు అన్నట్టు నాకు అనిపించింది. ద వరస్ట్ ప్లేయర్ అంటే రీతునే. లిటరల్ చెప్తున్నారు, రీతు అయితే వరస్టే. ఆనందం వచ్చినా ఏడుస్తుంది, దుఃఖం వచ్చినా ఏడుస్తుంది, ఏమొచ్చినా ఏడుస్తుంది. మరి ఎందుకు ఆడ అంత పెద్ద ఏడుపులు మొదలుపెట్టిందో, ఆట మీద ఫోకస్ పెట్టుకుంటే ఈ బాధలు ఉండేవి కాదు కదా. సో చూద్దాం మరి రేపు ఎపిసోడ్ అలా
మండే ఎపిసోడ్ ఏ మజా ఉంటుందో అనేది, కొత్త కంటెస్టెంట్లతోటి కొత్త సంసారం బిగ్ బాస్ హౌస్లో చూద్దాం ఏ కోణంలో వెళ్తుంది అనేది. ఇది గాయస్ ఎపిసోడ్ ఒక రివ్యూ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా రివ్యూలు ఏమన్నా తప్పులు ఏమన్నా తొరలుంటే క్షమించండి, మన్నించండి. సో మీరేమనుకుంటున్నారు బిగ్ బాస్ గురించి అనేది మీరు కామెంట్ చేయండి. టాటా, సీ యూ, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.